ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మేఘనా, ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? మీ అత్తయ్య గురించేనా? నాకు భయంగా ఉంది పిన్ని. ఎందుకమ్మా? ఎందుకు భయం? అత్తయ్య మరీ ఇంత మొండిగా మారిపోతారని నేను అనుకోలేదు. నందుతో మాట్లాడకుండా కొన్ని రోజులు స్ట్రైక్ చేసింది. అప్పుడే ఎలాగైనా నందు నిర్ణయం మార్చాలి అని చూశారు. అది ఫెయిల్ అయిందని ఇప్పుడు ఏకంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ మేఘనా, ఇప్పుడు మనం చేయగలిగిందేముంది? వద్దు వద్దు అని చాలా బ్రతిమలాడావు, కానీ ఆవిడ వినడం లేదు. ఎవరినైనా మాటలతో మార్చాలి అని చూడగలం, కానీ చేతలతో మార్చలేం కదా. ఆవిడ మొండితనం నీకు తెలియంది కాదు. ఒకప్పుడు నువ్వంటే పడేది కాదు. నందు చాలా నచ్చజెప్పాడు, కానీ తను విందా? కానీ ఆవిడంతటా ఆవిడికే నువ్వేంటో అర్థమైంది. ఇప్పుడు నేను సొంత కూతుర్లాగా చూసుకుంటుంది. ఏదైనా అంతే మేఘనా, వాళ్ళంతటా వాళ్లే తెలుసుకోవాలి గాని ఒకరు చెప్తే మారరు. కానీ నందు బాధపడుతున్నాడు కదా పిన్ని. వాళ్ళ అమ్మ అంటే తనకి చాలా ప్రాణం. ఆవిడిలా భోజనం మానేసి దీక్ష చేస్తుంది అంటే నందు ఏమనుకుంటాడో, ఎలా మారిపోతాడో అని భయంగా ఉంది పిన్ని. నీ భయం ఏంటి మేఘనా? అత్తయ్య గారికి వారసులు కావాలి. నన్ను అడిగితే నందుకి ఇష్టం లేదని చెప్పాను. నందు ఒప్పుకుంటే నీకు ప్రాబ్లం లేదు కదా అన్నారు. ఇప్పుడు నందు ఒప్పుకోలేదని ఆవిడిలా చేస్తుంది. అంటే నందు ఇంకో బిడ్డను కనడానికి ఒప్పుకుంటాడనా నీ భయం? చెప్పలేం కదా పిన్ని. నందు మీద నీకు నమ్మకం లేదా? నందు మీద నాకెప్పుడు నమ్మకమే పిన్ని. ఏదో రకంగా వాళ్ళ అమ్మగారిని ఒప్పిస్తాడు, కన్విన్స్ చేస్తాడు. ఆ భయం లేదు. మరి అలాంటప్పుడు నీ బాధ ఏంటి? కాకపోతే అత్తయ్య గారిని కన్విన్స్ చేయడానికి నందు ఎంత కష్టపడాల్సి వస్తుందో అని. నా వల్లే తనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని నందు అనుకుంటే నేను తట్టుకోలేను పిన్ని. తన కోపాన్ని భరించగలను, కానీ తన బాధని మాత్రం తట్టుకోలేను. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు మేఘనా. ఒక సమస్య వచ్చినప్పుడు చిన్న చిన్న గొడవలు అలకలు వస్తాయి. అవి నిదానంగా వాటంతట అవే సర్దుకుంటాయి. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడకుండా ఉండడమే మంచిది. ఏం మాట్లాడినా సరే అది నీకు చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను నందుని ఎక్కువగా ఏమీ కదిలించడం లేదు పిన్ని. ఏదో ఒక రకంగా తనే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. కానీ అప్పటిదాకా నాకు మాత్రం టెన్షన్గానే ఉంటుంది. నువ్వు డల్ అయ్యావంటే ఆ ప్రభావం నీ పిల్లల మీద, నందు మీద కూడా ఉంటుంది. కాబట్టి నందు మీద నమ్మకంతో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. ఆరోహి, నందు, నీ గురించి వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఆరోహి, ఎందుకు ఇంటికి రమ్మని చెప్పావు? ఆఫీసులో కలిసేవాడిని కదా. బాసులు ఎప్పుడు ఇంటికి అందరినీ పిలవరు. నా వాళ్ళు ఆత్మీయులు అనుకునే వాళ్ళని పిలుస్తారు. ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్. ఓకే. 1 minute, ఇప్పుడే వస్తాను. ఓకే. Nandu, have it. Sorry, Arohi. ఏంటి నందు,
అలవాటు లేదా? మానేశాను. మేఘనా కోసమా? పర్వాలేదు నందు. అలవాటు లేకపోతే అలవాటు చేసుకోవడం కష్టం, కానీ ఆపేసిన దాన్ని కంటిన్యూ చేయడంలో తప్పులేదు. ఒక ఇంపార్టెంట్ విషయం నీతో మాట్లాడాలి, అందుకే ఇంటికి రమ్మన్నాను. ముందు ఈ డ్రింక్ తీసుకో. తీసుకో నందు, తీసుకో. హ్యావ్ ఇట్, హ్యావ్ ఇట్ నందు. నందు, నాకు తెలిసినప్పటికీ నువ్వు ఒక స్టార్ రిపోర్టర్వి కదా. నీకు చాలా పెద్ద పేరుంది. అలానే చాలా మంది ఫ్యాన్స్ కూడా నీకు ఉండే ఉంటారు కదా. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఏ ఇప్పుడు మాత్రం నీకేం తక్కువైంది? ఏదైనా చేయగలవ్, ఏదైనా సాధించగలవ్. ఇప్పుడంత మూడ్ లేదు. కొత్తగా పేరు తెచ్చుకోవాలనే తపన కూడా లేదు. నందు, నీకో విషయం చెప్పనా? ఎవరికైనా కొత్తగా పేరు తెచ్చుకోవడంలో కష్టం లేదు. సంపాదించుకున్న పేరుని నిలబెట్టుకోవడంలోనే అసలు కష్టం ఉంటుంది. అది ఎవ్వరికీ అర్థం కాదు, కానీ నాకు తెలుసు. అందుకే నీకు ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అప్పగించాలి అనుకుంటున్నాను. అది చాలా సీక్రెట్ గా జరగాల్సిన స్టింగ్ ఆపరేషన్. అది నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను నందు. అవునా? అయినా అంత సీక్రెట్ మిషన్కి నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావు? నాకంటే పేరున్న వాళ్ళు, నాకంటే బాగా ప్రాజెక్ట్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో నాకు తెలుసు. మేఘన గురించే కదా. అదేం లేదు. అంత గ్యాప్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది నందు, నువ్వు మాట్లాడేది మేఘన గురించే. అవును, షీఈస్ ద టాలెంటెడ్ పర్సన్. షీఈస్ ఎ స్టార్ రిపోర్టర్. నాదే ఉంది. నేను జీరో. సులభ కాంప్లెక్స్ ఓపెనింగ్స్కి లేదా స్టార్ హీరోయిన్స్ షాపింగ్ కాంప్లెక్స్లో ఓపెనింగ్స్ చేస్తుంటే పోయి కవరేజ్ చేస్తుంటాను. ఇదే నందు నీ నుంచి కోరుకున్నది. ఈ ఫ్రస్ట్రేషన్ నీలో రావాలని నేనెంత కష్టపడ్డాను. నందు, నువ్వు చెప్పకపోయినా మేఘన ఎదుగుదల కోసం నువ్వెంత సాక్రిఫైస్ చేశావో నాకు తెలుసు. ఆ ఎమ్మెల్యే ఇంట్లో డ్రగ్స్ కేసులో స్కెచ్ వేసింది నువ్వు. నువ్వు రాకుండా మేఘన వెళ్ళి పేరు కొట్టేసింది. నందు, పిల్లల టీజింగ్ కేసులో మేఘనని ఆ టీచర్ కిడ్నాప్ చేస్తే కాపాడింది నువ్వు. పెన్ డ్రైవ్ పోగొట్టుకుని ఎవిడెన్స్ పోయాయని ఏడుస్తుంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసి అందర్నీ మొబిలైజ్ చేసింది నువ్వు. ప్రతి విషయంలోనూ నువ్వు వెనకుండి మేఘనకి క్రెడిట్ వచ్చేలాగా చేశావు. అది నీ గొప్పతనం. దాన్నెవరు గుర్తించినా గుర్తించకపోయినా నాకు తెలుసు. అందుకే ఈ ప్రాజెక్ట్ నీకిస్తున్నాను. ఇది నువ్వు చెయ్యాలి. మళ్ళీ స్టార్ రిపోర్టర్ కావాలి మై డియర్ నందు. థ్యాంక్ యూ ఆరోహి. యూఆర్ ఎ జీనియస్. మంచి బాస్ ఎప్పుడు రియల్ టాలెంట్ని గుర్తిస్తాడు అంటారు. నువ్వు గుర్తించావు. చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రాజెక్ట్ చేస్తాను ఆరోహి. బట్
వన్ కండిషన్. ఏంటది? ఈసారి మేఘనాకి కూడా చెప్పొద్దు. బట్ వై? ఎందుకంటే తనకి చెప్తే ఏదో సలహా ఇస్తుంది. నీ సక్సెస్ లో తనకి 1% కూడా క్రెడిట్ ఇవ్వకూడదు. నా ఫ్రెండ్ నందుకి 100% రావాలి. అట్ ద సేమ్ టైం ఇది చాలా డేంజరస్ ఆపరేషన్. ఇది నువ్వు మాత్రమే చేసే స్టింగ్ ఆపరేషన్. దీనికి మేఘన పనికి రాదు, నువ్వే చేయాలి. ఆ టాలెంట్ నీకు మాత్రమే ఉంది. నువ్వు చెప్పకపోయినా నీ బాధ అర్థమవుతుంది నందు. నిన్నెవరూ డామినేట్ చేయకూడదు. యు ఆర్ ద హీరో, దట్స్ ఆల్. మేఘనా, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు బామ్మ. వాడు వెళ్ళినట్టున్నాడు కదా. తను వెళ్ళాడు, కానీ అత్తయ్య బయటకు వచ్చేంత వరకు నేను బయటకు వెళ్ళను బామ్మ. అత్తయ్య రావాలి, నేను తనని చూసి వెళ్ళాలి. అలాగైతే ఇక నువ్వు ఆఫీస్ మానేయడమే కరెక్టేమో. అదేంటి బామ్మ అలా అంటారు? అత్తయ్య గారు బయటికి రాకపోతే ఎలా? ఆవిడ ఎన్ని రోజులు లోపలే ఉండిపోతారు? అంత ప్రేమున్నదానివి తనకి ఏం కావాలో అది ఇవ్వచ్చు కదా. అటు కొడుకు పట్టించుకోక ఇటు కోడలు పట్టించుకోకపోతే తను ఏమైపోతుంది? అది మాత్రం చెయ్యవు, కానీ అత్తగారి మీద ప్రేమ ఉందని చెబుతావు. నేను చెప్పాను కదా, ప్రేమ అనేది మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని. మనసుని బాధ పెట్టి మనిషిని నవ్వమంటే ఎవరు మాత్రం నవ్వుతారు? ఏంటవన్నీ? వంట చేశాను బామ్మ. అన్నీ అత్తయ్య గారికి ఇష్టమైనవే చేశాను. తోటకూర పప్పు, వంకాయ వేపుడు, రసం. ఓ, చాలా వండావు. ఏంటి ఇవన్నీ మీ అత్తయ్య కోసమేనా? అవును బామ్మ. అసలు నిన్నటి నుంచి గది దాటి బయటికి రాలేదన్న విషయం నీ గుర్తుందా? తెలుసు బామ్మ. ఎందుకు తెలీదు? రాత్రి మజ్జిగ తీసుకువెళ్తే అది కూడా తీసుకోలేదు. మరి మజ్జిగిచ్చినా తీసుకొని మనిషి ఈ రోజు నువ్వు వంట చేశావని బయటకొచ్చి తినేసి వెళ్తుందని అనుకుంటున్నావా? ఆకలైతే బయట భోంచేసి మళ్ళీ మౌనవ్రతం చేయడానికి తనేమీ రిలే దీక్షలు చేయటం లేదు, ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. ఏంటి బామ్మ మీరు చెప్పేది? నిజం. తన మాట నెరవేరేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాగను అని భీష్మించు కూర్చుంది. నువ్వేం చేసినా తనేమీ తినదు, ఆ గది దాటి బయటికి రాదు. ఏంటి బామ్మ అంత ఈజీగా చెప్తున్నారేంటి? అత్తయ్య ఇలాంటి పని చేస్తుంటే మీరు ఆపాలి కదా. నువ్వు మీ అత్తయ్య మాట వింటున్నావా? నా కోడలు నా మాట వినడానికి? నీకంటే ముందే చాలా సార్లు చెప్పి చూశాను, వాళ్ళంత ఈజీగా వినే రకాలు కాదు సులోచన. అనవసరంగా నువ్వు ఇలా నిరాహార దీక్షలు చేసి ప్రాణం మీదకు తెచ్చుకోకు అని. నా ప్రాణం పోతే పోయింది, కనీసం నా శవాన్ని చూసిన తర్వాత అయినా వాళ్ళ మనసులు మారితే అంతే చాలు అన్నది. అయ్యో బామ్మ, ఎందుకింత పని చేశారు? కూర్చొని మాట్లాడుకుంటే పోయేదానికి ఇలా చేయడం ఏంటి బామ్మ? ఎప్పుడమ్మా మీరు కూర్చొని మాట్లాడింది? నిన్నడిగితే నాకు సంబంధం లేదు, అంతా నందు ఇష్టం అన్నావు. వాణ్ణి అడిగితే అది కుదరదు అని మొహాన్నే చెప్పేశాడు. ఎన్నిసార్లు మాట్లాడాలని చూసినా వినిపించుకున్నారా?
చివరకు మాట్లాడడం మానేసినా వాడిలో చలనం ఉందా? ఆ పిచ్చిది అదే మాట్లాడుతుందిలే అని వదిలేసి ఊరుకున్నాడు. దాని అహం దెబ్బతిని ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఆ బ్రహ్మదేవుడు వచ్చినా సరే తన పట్టు మాత్రం వదలదు. అయ్యో, అత్తయ్య ఇంత పని చేస్తుంది అనుకోలేదు. నందు కూడా చాలా ఈజీగా తీసుకుంటున్నాడు. వెంటనే ఈ విషయం నందుకు చెప్పాలి. ఏంటి ఇంతసేపు రింగ్ అవుతున్నా ఫోన్ తీయడం లేదు? ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఏమైపోయాడు? నందు, ఏమయ్యావు? ఎక్కడున్నావు? ఇక్కడ మీ అమ్మగారి గురించి పట్టించుకోకుండా ఎక్కడికి వెళ్ళావు? డార్లింగ్, ఎంత ముద్దుగా పెట్టుకున్నావు నందు. నీ మీద నాకే కోపము లేదు నందు. నిజం చెప్పాలంటే నీ మీద నాకు అభిమానం ఎక్కువ. గొప్ప గొప్ప ఐడియాస్ ఉన్నవాడివి నువ్వు. భర్త చనిపోయి 2 పిల్లలున్న ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు చూడు. నీకంటే మంచి మనిషి ఎవరుంటారు చెప్పు? బ్యాడ్ లక్ ఏంటంటే ఎదుగు మేఘనని పెళ్లి చేసుకోవడం. తనతో కలిసిపోయావు కాబట్టి నీకు టార్గెట్ తప్పడం లేదు నందు. నిన్ను చాలా రెచ్చగొట్టాను. నీ భార్య కంటే నువ్వు తక్కువ అనేలాగా కావాలని నీకు పనికిరాని పనులు అన్నీ అప్పచెప్పాను. అయినా నువ్వు మాత్రం ఒక్క మాట అనలేదు. నీ క్యారెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ నందు. ఏంటి మేడం, తాగి పడిపోయిన మనిషి దగ్గర ఏం మాట్లాడుతున్నారు మేడం? అయినా అతన్ని చూస్తే మీకు జాలనిపించడం లేదా? జాలా? అవును మేడం, మీకు అన్యాయం జరిగింది మేఘన వల్ల. మీ ఫాదర్ చనిపోయింది మేఘన వల్ల. కానీ మీరు నందు మీద కక్ష తీర్చుకుంటున్నారు అనిపిస్తోంది మేడం. అది నా తప్పు కాదు బార్బీ. అత్తయ్య, తలుపు తీయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. నా కోసం ఒక్కసారి తలుపు తీయండి. నాతో మాట్లాడండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య, మీకు నేనంటే చాలా అభిమానం ఉంది, నాకు తెలుసు అత్తయ్య. ఒక్కసారి మనం కూర్చొని మాట్లాడుకుందాం.
మీరు భోజనం చేయకుండా ఇలా నిరాహార దీక్ష చేయడం న్యాయం కాదు. మీకు ఏదైనా జరిగితే మేమందరం ఏమవుతామో ఆలోచించండి అత్తయ్య. నా గురించి ఎవరు బాధపడాల్సిన పని లేదు. నేను ఎవరిని బెదిరించడం లేదు, బ్రతిమాలడం లేదు. నా నాన్న నన్ను వదిలేయండమ్మా. మీ నిర్ణయాల్ని నేను కాదనడం లేదు. ఇప్పుడిప్పుడే అందరూ పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఎవరిని నేను కాదనే పరిస్థితుల్లో లేదు. నా గురించి పట్టించుకోవద్దు. అలా ఎలా పట్టించుకోకుండా ఉంటాం అత్తయ్య? మీరు లేకుండా మేము లేము. అత్తయ్య ప్లీజ్ దయచేసి తలుపు తీయండి అత్తయ్య. మీ అబ్బాయి, పిల్లలు, నేను, బామ్మగారు అందరూ మీ గురించి భయపడుతున్నాం అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య తలుపు తీయండి. నాకు నీతో వాదించే ఓపిక లేదమ్మా. నన్ను వదిలే. అత్తయ్య ప్లీజ్ తలుపు తీయండి అత్తయ్య. అత్తయ్య మిమ్మల్ని తలుపు తీయండి అత్తయ్య. నేను కోరకూడని కోరిక ఏదైనా కోరితే కదా. ఈ ఇంటికి వారసుడు కావాలి అని కోరుకున్నాను. అది కూడా తప్పేనా? వాడు కోరినవన్నీ నేను చేశానే. ఇద్దరు పిల్లలున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చిన ప్రేమగా చేరదీశాను. అయినా కూడా ఇంకా నా మీద గౌరవం లేకుండా పోయింది. పర్వాలేదు, భరిస్తాను. నా వంశ వారసుడి కోసం ఆకలి, దాహం అన్నీ భరిస్తాను. కనీసం వారసుడి కోసం ప్రాణాలు పోగొట్టుకుంటే అప్పుడైనా వాడి మనసు మారి ఈ అమ్మ మళ్ళీ వాడి కడుపున పుట్టాలి అనైనా బిడ్డల్ని కంటాడేమో. ఏమైందమ్మా? నందు నిన్నటి నుంచి చాలా డిస్టర్బ్ గా ఉన్నాడు. ఎందుకు? అత్తయ్య విషయంలోనే టెన్షన్ పడుతున్నాడు పిన్ని. నన్నేం చేయమంటావు చెప్పు. నిజంగా నేనేం చెప్పినా చేస్తావా? చేస్తాను. నందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో బిడ్డని కనడానికి ఒప్పుకోడు. నాకిచ్చిన మాట కాదనలేడు. మరోపక్క వాళ్ళ అమ్మని బాధ పెట్టలేడు. నీకు మాటిస్తున్నానమ్మా, వారసుడినిస్తాను.